స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి దేవా నాయన, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ధ్యానించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు యేసయ్యా. Lord, we thank you for each and every minute that you are giving in my life. Father, we thank you for everything, Lord. అయా సమస్తమును బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి దేవా నాయన, ఈ సమయంలో మేము చిన్న మందగా కూడి అయ్యా నాయన నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అయ్యా నాయన మా పెదవులు విప్పి అయ్యా మేము చప్పట్లు కొడుతూ మా హృదయంతో మా స్వరముతో నాయన మిమ్మల్ని మా పాటలతో మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు దేవా పరిశుద్ధాత్ముడా, మా స్తుతులపైన మీరు ఆశీనులు కండి ప్రభువా. అయ్యా మైన మీ ప్రసన్నతను మేము అనుభవించడానికి సహాయం చేయండి అయ్యా నాయన. మీ ప్రెజెన్స్ని నాయన మేము ఇక్కడ ఫీల్ అవ్వడానికి మాకు సహాయం చేయండి యేసయ్యా. అయ్యా తండ్రి నాయన, మీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చిన సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు అయ్యా నాయన ఎటువంటి శోధనలైనా అవి తొలగిపోవాలయ్యా. ఎటువంటి బంధకాలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి ఇరుకులైనా ప్రభువా అయ్యా తండ్రి నాయన మా స్తుతి నాయన మా నోట ఉంటే, మా ప్రార్థన మా నోట ఉంటే అయ్యా మీ సన్నిధిలో మేము చేస్తున్న మా ప్రార్థన మా నోట ఉంటే, మా మనసులో నుంచి వస్తే అవన్నీ మా నుంచి దూరంగా వెళ్ళిపోతాయి కదా ప్రభువా. అయ్యా తండ్రి, యవ్వన వయసులో మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు అయ్యా తండ్రి నాయన. మా సమయాన్ని మీ కొరకు వాడడానికి మీరు మాకు చూపించిన ఈ కృపను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా నాయన, మేము ఈ సన్నిధిలో ఈ సమయంలో ఇక్కడ ఉన్నామంటే అది మా శక్తి కాదు, మా బలము కాదు అయ్యా తండ్రి నాయన, మాది ఏది కాదు ప్రభువా. కేవలం 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 మీ కృపయే తండ్రి, మీ కృపయే నాయన. అనేక మంది నాయన, మాకు తెలిసిన అనేక మంది ప్రభువా అయ్యా నాయన వారి సమయాన్ని కోల్పోతున్నారు ప్రభువా. అయ్యా నీ సన్నిధికి దూరంగా జీవిస్తున్నారు ప్రభువా. ఒక్కసారి వారిని దర్శించండి యేసయ్యా. అయ్యా తండ్రి, వారిని దర్శించండి తండ్రి. అయ్యా నీ సన్నిధిని కోల్పోవడం ప్రభువా అది ఎంత నైనా దౌర్భాగ్యమో నైనా మాకు తెలియచేయండి అయ్యా. తండ్రి దేవా, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు, మిమ్మల్ని ధ్యానిస్తున్నప్పుడు మా మధ్యన ఉండండి అయ్యా. తీసుకొచ్చిన ప్రతి బిడ్డ కొరకు నేను మేము స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే దారి మార్గంలో ఉన్నారో వారిని క్షేమంగా తీసుకురండి ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా దీన్ని ఆన్లైన్లో వీక్షిస్తున్నారో అయ్యా తండ్రి, వాళ్ళ హృదయాలలోనైనా మీరు ఆత్మ కార్యాన్ని మీరే జరిగించండి ప్రభువా. మీ చిత్తమైతే అనేక మందితో అయ్యా నైనా మేము ఇక్కడ ఈ స్థలంలో కూడి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. పాడుతున్న ప్రతి పాటలో మీరు ఉండండి ప్రభువా. అయ్యా నాయన, మేము నోరు విప్పి బిగ్గరగా మిమ్మల్ని స్తుతించడానికి మాకు సహాయం చేయండి అయ్యా నాయన. మీ సన్నిధికి వచ్చినప్పుడు నాయన మేము సిగ్గుతో తల వంచుకోకుండా అయ్యా తండ్రి నాయన, మీరు మా జీవితంలో ఏమై ఉన్నారో అయ్యా నాయన, మీరు మా జీవితంలో నాయన ఎన్ని కార్యాలు చేశారో వాటిని ప్రభువా నాయన మేము వివరిస్తూ మిమ్మల్ని స్తుతించడానికి మాకు శక్తిని దయచేయండి యేసయ్యా. మీరే సహాయం చేయండి, తోడుండి నడిపించండి. ధ్యానించబడుతున్న వాక్యాల్లో మీరే తోడుండండి. మాట్లాడుతున్న ప్రతి మాట మీరై ఉండి నాయన అది ప్రభువా నాయన మా హృదయాల్లోకి నాయన అది వెళ్ళి మా జీవితాల్లో నాయన వాక్యాన్ని క్రియ చేయడానికి సహాయం చేయండి యేసయ్యా. మమ్మల్ని విడిచిపెట్టొద్దు తండ్రి. మీ కృపను ఆది నుండి అంతం వరకు ఉంచి దీవెనకరంగా మహిమకరంగా జరిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నీ నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము. ఎంతమందికి వచ్చి పాట? అందరికి వచ్చు కదా? అందరూ పాడతారా నాతో కలిసి? అందరూ పాడతారా? ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన దయని జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్యా నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా జీవించలేను, నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణాన్ని కూడా నా జీవితంలో నేను ఊహించలేను. ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ఆయన మహిమను విడిచి మనిషిగా మన జీవితంలోకి వచ్చి ఆయన మన జీవితంలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుణ్ణి స్తుతిద్దాం.
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే మీరు పాడతారా నాతో కలిసి? యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. చప్పట్లు కొడుతూ బిగ్గరగా చప్పట్లు కొడతాం. నీ కృప లేని క్షణం అందరం కలిసి. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపం ఇచ్చావయ్యా. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. ఇదిగో తప్పిపోయిన మనలను రక్షించింది ఆయన కృప. చప్పట్లు కొట్టి బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాం దేవునికి. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. నాతో కలిసి పాడాలి. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలే. అందరూ కలిసి యేసయ్యా
కలిసి మరలా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలములో ఆదుకున్నవయ్యా నన్ను యేసయ్యా. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించవయ్యా. నా ఆశ తీరా నిన్ను ఆరాధిస్తానయ్యా, నా ఆశ తీరా నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా. చెప్తామా యేసయ్యా, నీ కృప లేకపోతే ఒక్క క్షణాన్ని కూడా నేను ఊహించుకోలేను. నిన్ను ఆరాధించుకున్న అదృష్టం ఇచ్చింది ఆ కృప. అందరం కలిసి మనస్ఫూర్తిగా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా. అందరం కలిసి నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఈసారి మీరు నాతో కలిసి పాడాలి. ఆయన కృప మనల్ని ఆరాధించడానికి ఎంత అవకాశం ఇచ్చిందో కదా. ఎంతో మంది సమయాన్ని కోల్పోతున్నారు, ఎంతో మంది సమయంలో ఆయన సన్నిధికి దూరంగా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు, మన జీవితంలో తన కృపను ఉంచాడు. కాబట్టి ఈరోజు మనం ఈ స్థలంలో నిలబడి దేవుడిని ఆరాధిస్తున్నాము. చప్పట్లు కొడుతూ బిగ్గరగా ఇంకా చప్పట్లు కొడుతూ ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అందరం చెప్దాం ఒకసారి. యేసయ్యా, నా ఆశ తీరు నిన్ను ఆరాధించడానికి నాకు కృప చూపావయ్యా. నా ఆశ తీర నిన్ను ఆరాధించడానికి నీ కృప నాకు అవకాశం ఇచ్చింది. అందరం ఎంత బిగ్గరగా వీలైతే అంత బిగ్గరగా కలిసి పాడదామా. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప.
ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే, నీ కృప లేనిదే, నీ కృప లేనిదే నే బ్రతుక. 1 2 3 యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుక. అందరం చప్పట్లు కొట్టు బిగ్గరగా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. బిగ్గరగా యేసయ్యా నీ కృప లేనిదే నే. చివరిసారిగా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ఆయన కృప మనల్ని దీవించింది. ఆయన కృప మనల్ని సాక్షిగా నిలబెట్టుకుంది కదా. ఆయన కృప మనల్ని సాక్షిగా నిలబెట్టుకుంది కదా. మీలో ఎంతమందికి దీవించావే సమృద్ధిగా అనే పాట తెలుసా? అందరికీ తెలుసా? పాడతారా? నాతో కలిసి పాడతారా? నిజమే కదా. ఆయన మనల్ని సమృద్ధిగా దీవించాడు. మనకి ఏం కావాలో మనకు అన్ని సమకూడి జరిగించేలాగా దేవుడు అన్ని అమర్చి పెట్టాడు. మనం ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుడు నాకు అది చేయలేదు, దేవుడు నాకు ఇది చేయలేదు అని మనం ఆరాటపడుతూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇంకా దేవుని దూషిస్తూ ఉంటాం. దేవా నువ్వు నాకేం చేసావు అని చెప్పి. కానీ ఆయనకి వాక్యంలో ఒక మాట ఉంది, అడగక ముందే మన అక్కరలను ఎరిగి ఉన్నవాడు. ఆయన అడగక ముందే మన అక్కరలను ఎరిగి ఉన్నవాడు. అవునా? ఇప్పుడు అటువంటి దేవుని దగ్గరికి వచ్చి మనము, దేవా నువ్వు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మనం అంటున్నాం. కానీ వాస్తవానికి రియాలిటీ ఏంటో తెలుసా? దేవా నువ్వు లేకుండా అసలు నేను ఉండలేను. ఒక్క క్షణం కూడా నువ్వు లేకుండా నేను ఉండలేను. నా జీవితంలో నీ ఇంటర్వెన్షన్ లేకపోతే నా జీవితంలో ఏం జరగదు. నా ఓటమిలో నువ్వు ఉన్నావు, నా ఒంటరి పయనంలో నువ్వు ఉన్నావు, నేను మనుషుల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఒక్కడినే బాధపడుతున్నప్పుడు కుమిలిపోతున్నప్పుడు నువ్వు నాతో ఉన్నావు. నీ చేయి నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అడవిలాగా సమృద్ధిగా వర్షం పడుతూ, పళ్ళుంటూ, ఫలాలుంటూ, చెట్లుంటూ నా జీవితంలో సమృద్ధి ఉన్నప్పుడు నువ్వు నా జీవితంలో ఉన్నావు, నాతో ఉన్నావు. ఎడారి వంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎడారి ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఎలా ఉంటుంది ఎడారి? డెజర్ట్స్ ఎలా ఉంటాయి? ఎండగా ఉంటాయి. ఇంకా చెప్పాలి, గట్టి చెప్పాలి. నీళ్ళు ఉండవు. అంటే మనం జీవించడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఉండవు అక్కడ. వాటర్ ఉండదు, ఎండ, షెల్టర్ ఉండదు, ఫుడ్ త్వరగా దొరకదు. ఏమన్నా దొరికినా అవి మనం తినలేము, చాలా పాయిజనస్గా ఉంటాయి. ఫుడ్ ఉండదు. అంటే ఎడారి స్కేర్సిటీకి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే అక్కరకి మన జీవితంలో ఏమీ ఉండవు కదా ఒక్కొక్కసారి పరిస్థితుల్లో. కొన్ని పరిస్థితుల్లో మనకి, ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు.
ఒక్కొక్కసారి మనకి కావాల్సిన సహాయం దొరకదు, ఒక్కొక్కసారి మనకు కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ దొరకదు. ఎడారిలాగా ఉంటుంది మన జీవితంలో. ఎడారుల్లో కూడా నువ్వు నా తోడున్నావు, ఎడారుల్లో నువ్వు కూడా నా తోడున్నావు. నాకు ఉన్నప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు, నా దగ్గర లేనప్పుడు కూడా నువ్వు నా దగ్గర ఉన్నావు. ఎందుకంటే ఇందాక మనం పాడుకున్నాం, ఒక్కసారి కూడా ఆయన కృపను మనం విడిచిపెడితే మన జీవితాన్ని మనం ఊహించుకోలేం. కాబట్టి నాతో కలిసి మీరందరూ పాడుతూ, ఈ పాట పాడుతూ దేవుణ్ణి మనం స్తుతిద్దాం. మీ అందరికీ వచ్చిన పాట కనుక. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. చప్పట్లు కొడుతూ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేను ఉండలేనయ్యా. చెప్దామా, మనస్ఫూర్తిగా చెప్దామా? నీ ప్రేమ లేకుండా నేను జీవించలేనేసయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నీవు నిలిచావు. నేను నడిచే ప్రతి దారిలో నా తోడై నీవు ఉన్నావయ్యా. నా ఊహలలో నా ధ్యాస బాసవైనావయ్యా. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన వారు ఎవ్వరు లేరయ్యా. నిన్ను పోలి నన్ను సాగమన్నావు, నిన్ను పోలి నన్ను జీవించమన్నావు. చెప్దామా యేసయ్యా, నువ్వు లేకుండా లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా. మీరు పాడతారా? నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే యేసయ్యా. ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే.
కొలత లేదు, ఆయన సమృద్ధికి కొరత లేదు. నా కన్నీరంతా తుడిచావయ్యా, నా కన్న తల్లిలా నా కన్నీరు తుడిచావు, నా కన్న తండ్రిలా నా కొదువు అంతటిని తీర్చావయ్యా. ఆశలో నిరాశలో నువ్వు నా తోడున్నావయ్యా. నేనున్నా నీకని మాటిచ్చావు. నా ప్రతి పోరాటంలో నీవు నాకున్నావు యేసయ్యా. జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. కొరతే లేదయ్యా, నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఆ అందరూ నుంచున్నామా? లేచి నుంచున్నామా? కొలతే లేదయ్యా నీ జాలి నా పైన. అందరం కలిసి పాడదాం ఈసారి. నా కన్నీరు నువ్వు తుడిచావేసయ్యా, నా ప్రతి కొదువ నా ప్రతి అవసరం నీ తీర్చావయ్యా. నా ఆశలో నిరాశలో నీవున్నావు. అందరం కలిసి. కొరతే లేదయ్యా, నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. కొరతే లేదయ్యా, నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా, సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. ఆశలలో నిరాశలలో నేనున్నా
కలిసి దారులలో దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దారులలో ఎడారులలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీకొచ్చిన నన్ను బ్రతకమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతక మరి చివరిసారిగా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. ఈ సమయంలో అలానే కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాము. Lord, you are with me every time. Lord, you were with me everywhere I go, Lord. Thank you for showering upon me your grace, Lord. Thank you for filling my heart with your Holy Spirit, Lord. అయ్యా నాయనా నా మనస్సును నీ పరిశుద్ధాత్మతో నింపుతున్నందుకు వందనాలయ్యా. ఎటువంటి పరిస్థితి అయినా తండ్రి, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి అయ్యా తండ్రి నాయనా ఎటువంటి పరిస్థితి అయినా మీరు మాతో ఉన్నారేసయ్యా. ఆశ్చర్యకరుడవు నీవు, ఆలోచన కర్తవు నీవయ్యా. నిత్యుడగు తండ్రి, బలవంతుడా నీకే స్తుతులు 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 స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రం. అందరం నోరు తెరిచి బిగ్గరగా దేవుని స్తుతిద్దామా? బిగ్గరగా మన చేతులు పైకెత్తి మన మనస్సు విప్పి నోరు విప్పి దేవుని స్తుతిద్దామా? ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవా నీకే స్తోత్రం, నా జీవితాన్ని మార్చగలిగిన దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. తిరిగి లేచిన పునరుద్ధానుడా నీకే స్తోత్రం. అయ్యా మా హృదయాల్లోకి రండి ప్రభువా, మా హృదయాలలోనికి రండి తండ్రి, మా హృదయంలోనికి రండి యేసయ్యా. అయ్యా మా జీవితంలో ఉన్న ప్రతి మలినాన్ని మీరు కడిగివేయండి తండ్రి. Lord, make room for yourself, Lord. Father, if our hearts are filled with iniquities, clean them, Lord. Lord, if our lives are filled with sins, Lord, cleanse us, Father. Cleanse us with your precious blood. అయ్యా నాయన నీ మహిమ కలిగిన రక్తముతో ప్రభువా, నీ పరిశుద్ధమైన రక్తముతో అయ్యా తండ్రి మా జీవితాల్ని కడిగివేయండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన మా హృదయము మలినముతో, మా హృదయము పాపముతో నాయన అది నిండి ఉన్నది కనుక అయ్యా తండ్రి నాయన వాటిని నాయన కొట్టివేసేయండి ప్రభువా. అయ్యా తండ్రి మా హృదయంలో మీకు తప్ప మరొక అంశానికి మేము చోటిస్తున్నామేమో, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి, సరిదిద్దుకోవడానికి మాకు సహాయం చేయండి యేసయ్యా. ఇదిగో ఈ స్థలంలో ఈరోజు మీరున్న ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థించి నేను కోరుకుంటున్నాను. ఇదిగో గాడ్ ఈస్ వెయిటింగ్ టు లిస్నింగ్, గాడ్ ఈస్ వెయిటింగ్ టు లిసన్ టు వాట్ యూర్ సేయింగ్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, నా జీవితంలో ఆశ్చర్య కార్యములనైనా మీరు చేసావు. నిత్యుడకు తండ్రి అయ్యా తండ్రి నాయన నువ్వు నాకు ప్రతి నిత్యము నాయన నువ్వు నాకు తోడున్నావయ్యా. నీ పరిశుద్ధమైన హస్తాన్ని నా చోటు అయ్యా నా చుట్టూ మీరు ఉంచారు. Lord, we pray for your hand that is covering us, Lord. Thank you, Father. Thank you, Lord. Thank you, Father. స్తుతిద్దామా దేవుని స్తుతిద్దామా. సత్య స్వరూపి, సర్వాధికారి, నా మంచి కాపరి నీకే స్తోత్రం. వేలాది సూర్యుల కాంతికి మించిన తేజోమయుడా నీకే స్తోత్రమయ్యా. అయ్యా నాయన నా జీవితము మలినముతో నిండి ఉన్నది అయ్యా, నా జీవితం చీకటితో నిండి ఉన్నది ప్రభువా. అయ్యా నీ తేజస్సును, నీ ముఖ తేజస్సును నా జీవితంలో ఒక్కసారి ప్రకాశింపచేయండి ప్రభువా. అయ్యా నాయన నీ ముఖ వెలుగులో ప్రభువా అయ్యా తండ్రి నాయన నా పాపములు అవి కొట్టుకుపోతాయి ప్రభువా.
ప్రార్థిద్దామా ప్రార్థిద్దామా ప్రార్థిద్దామా. ఇదిగో అనేక మంది సమయాన్ని కోల్పోయారు. బట్ లార్డ్ blessed us. Lord pray, Lord forgive us. God is giving us another chance. Come to Him. Stop running away from Him. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా స్వరూపినికి స్తోత్రం సర్వాంతర్యామినికి స్తోత్రం సర్వాధికారి దేవానికి స్తోత్రం అయ్యా అయ్యా నీకు మాత్రమే మా ఆరాధన లార్డ్ యాక్సెప్ట్ us లార్డ్ అయ్యా స్వీకరించు ప్రభువా మా ఆరాధన అయ్యా మలినమైన హృదయంతో పగిలిన హృదయముతో అయ్యా విరిగి నలిగిన మనస్సుతో నీ సన్నిధికి చేరి అయ్యా చేస్తున్న ఈ ఆరాధన మీరు ఆలకించండి యేసయ్యా సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యులా కాంతిని మించిన మహిమా గలవాడు మన దేవుడు సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యులా కాంతిని మించిన మహిమా గలవాడు మన దేవుడు రండి
చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రం అయ్యా. మా జీవితాంతం నిన్ను స్తుతించినది సరిపోదు. Lord, we can't fit in our words. We can't praise you enough, Lord. అందరం కలిసి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదను ఆరాధించెదను రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదను ఆరాధించెదను ఆరాధన ఎందరు చేతులు పైకెత్తి యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి రాజులకే ఓ రాజులకే మా రాజు ఆ ప్రభువుని పూజించు. హల్లెలూయా 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 ఓ రాజులకే
నీకే స్తుతులు, స్తోత్రం 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 ప్రభువా. What can I offer you, Lord, except for this broken heart? అయ్యా, ఈ విరిగి నలిగిన హృదయం తప్ప అయ్యా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా. స్వీకరించు ప్రభువా, నా ఈ ఆరాధనను స్వీకరించయ్యా. మా మధ్య మీరున్నారని మేము నమ్ముతున్నాము. వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధుడు 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 అని అయ్యా దేవదూతలు నాయన నిన్ను పొగుడుతున్నప్పుడు అయ్యా తండ్రి నాయన నీ దృష్టి నన్ను చూసింది ప్రభువా. అయ్యా నాయన నీ అద్భుతమైన దృష్టి, నీ మహోన్నతమైన ప్రసన్నత మా పైన ఉంచారు ప్రభువా. Lord, we are indebted with you forever, Lord. అయ్యా తీర్చలేని రుణం ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. పాటల ద్వారానైనా మీరు మమ్మల్ని హత్తుకున్నందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ టచింగ్ us with your spirit, Lord. మీరేం మాట్లాడుతున్నారో మా హృదయాన్ని తెరిచి మా మనస్సు విప్పి అయ్యా నాయనా మేము ధ్యానించుకుంటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చున్నామండి దయచేసి. ఓకే, సర్మన్ ఎంతమంది విన్నారు? ఎంతమంది నేరుగా వచ్చిన్నారు? సారీ, నేరుగా రాలేని వాళ్ళు, రావడానికి వీలు పడిన వాళ్ళు యూట్యూబ్లో ఎంతమంది విన్నారు? ఒక్కళ్ళు కూడా వినలేదా? సరే, నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా యూత్ సర్వీస్ మిస్ అయితే ఆ సర్వీస్లో మనం దేని గురించి మాట్లాడుకున్నామో వారం టైం ఉంది. మీకు 2 గంటలు స్ట్రీమ్ చూడటానికి, 2 గంటలు వీడియో చూడటానికి 1 వీక్ టైం ఉంది. 1 వీక్. నా సలహా ఏంటి అంటే, మీకు ఆ రోజు ఎప్పుడైనా ఏ కారణం చేతైనా మీరు మందిరానికి రాలేక, సర్వీస్ కనుక అటెండ్ అవ్వలేకపోతే, దేవుడు కూడా ఓకే అని అనుకునే రీజన్తో మీరు ఆ సర్వీస్ని కనుక అటెండ్ అవ్వలేకపోతే, అప్పుడు మీరు మీ బైబిల్స్ దగ్గర పెట్టుకొని, ఫోన్ దగ్గర పెట్టుకొని, యూట్యూబ్ ఓపెన్ చేసి, ఆ ముందు వారం నేను మిస్ అయిన వారం దేవుడు నాతో ఏం మాట్లాడటాన్ని నేను వినలేదో అనే మనసుతో కూర్చొని చక్కగా బైబిల్ పెట్టుకోండి, నోట్బుక్ పెట్టుకోండి, ఎదురుగా ఫోన్ పెట్టుకోండి. ఇక మిగతా ఆ 2 అవర్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. చక్కగా పాటలు వస్తున్నాయి, దేవుని ఆరాధించండి. వాక్యాన్ని ఏం మాట్లాడుతున్నామో, ఏం ధ్యానిస్తున్నామో దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ సర్వీస్ని మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఒకవేళ విని దేవుడు నాతో ఇంకా ఏం మాట్లాడతాడు అని ఆశ కలిగిన వాళ్ళు మీరు మరలా దాన్ని పెట్టుకొని మీరు వినండి, చూడండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం కోల్పోతే, నియమించిన సమయంలో ఆయన సన్నిధిలో మనము లేకుండా, ఆయన సన్నిధిని కనుక మనం కోల్పోతే మరలా మనకు ఆ సమయం తిరిగి రాదు. అంతే కదా? కోల్పోయిన టైం మనకి తిరిగి వస్తుందా? రాదు కదా. ఎన్ని డబ్బులు పెడితే వస్తుంది? రాదు కదా. కానీ దేవుడు మనకి ఇచ్చిన అవకాశం, దీన్ని రికార్డ్ చేసి మనం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే దూర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు చూస్తారు, మరలా వినాలి, చూడాలి అనుకునే వాళ్ళు చూస్తారు. జస్ట్ స్పెండ్ 2 అవర్స్ ఆఫ్ యువర్ టైం, 2 అవర్స్ ఆఫ్ యువర్ వీక్స్ టైం. ఒక వారం సమయంలో 2 గంటలు మీరు కేటాయించుకోండి. దేవుని వాక్యాన్ని మిస్ అవ్వద్దు. మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎవరెవరైతే ఈరోజు సర్వీస్కి రాలేదో వారికి మీరు మెసేజ్ చేస్తారో, కాల్ చేస్తారో చేసి సర్వీస్ లైవ్ యూట్యూబ్లో వెళ్తుంది, దాన్ని చూడమని చెప్పండి. నెక్స్ట్ వీక్ నేను మరలా మిమ్మల్ని రీక్యాప్ అడుగుతా.
ప్రతి వారం అడుగుతున్నా, నేను గమనించారా? ప్రతి వారం అడుగుతున్నా, పోయిన వారం మనం దేని గురించి మాట్లాడుకున్నామని. సరే, ఇప్పుడు చెప్పండి నాకు, పోయిన వారం మనం దేవుని గురించి మాట్లాడుకున్నాం. ఎవరు చెప్తారు? చెప్పాలి, నాకు వినబడేటట్టు చెప్పాలి. చెప్పండి, ఎవరెవరు విన్నారు చెప్పండి. అది ఎవరెవరు విన్నారో చెప్పండి. లాస్ట్ వీక్ దేని గురించి మాట్లాడుకున్నాం చెప్పండి. ఓకే, హృదయం నుంచి జీవధారలు ప్రవహిస్తున్నాయి కనుక దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. గార్డింగ్ అవర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. 4 విషయాలు చూసాం, అవునా? 4 విషయాలు. ఈ 4 విషయాలు మన హృదయాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని కుదిపేయడానికి చూస్తూ ఉంటాయి ఎప్పుడు. సో వీటి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, దేవుని శక్తి ద్వారా, దేవుని సహాయం ద్వారా దీని నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. సరే, ఈ వారము మనము వెరీ అన్స్పోకెన్ అబౌట్, అంటే అందరం ఫేస్ చేసే ఇష్యూ ఇది, కానీ చాలామంది బయట మాట్లాడుకోరు. నేను దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నా. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి తీస్తారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపమున చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా దేవా, అయ్యా నాయన, ఈ వాక్యాన్ని ధ్యానించుచుండగా మీరు మాతో ఉండండి. అయ్యా నాయన, మీ వాక్యం మా అందరి హృదయాలలో ప్రభు అది చొచ్చుకొని పోయి మా జీవితంలో క్రియ చేయడానికి సహాయం చేయండి. మా మనసులను, మా చెవులను ప్రభా శ్రద్ధతోనైనా మేము మీ వాక్యం ఏం చెప్తుందో ఆలకించడానికి నాయన సిద్ధపరచుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరలా ఒకసారి చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ఒక్కసారి ఫస్ట్ లైన్ మాత్రం చదువుతారా? దేని గురించి చింతపడకూడదు అని వాక్యం చెప్తుంది. దేని గురించి చింతపడకూడదు అని వాక్యం చెప్తుంది. మనము ప్రతి ఒక్కరి జీవితంలో, అట్ ఎనీ ఏజ్, ఎవరి జీవితంలో అయినా సరే, అట్ సమ్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా? స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, చింత, వేదన, ఆవేదన. ఈ పని ఎలా చేయాలి, ఈ పని ఎప్పుడు చేయాలి, ఈ పని నాకు చేయడానికి సోర్సెస్ లేవే, నా దగ్గర డబ్బులు లేవే, నాకు శక్తి లేదే, నా పక్కన ఎవరు లేరే. ఆలోచన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, అమ్మో నాతో ఎవరు లేరు. ఆలోచన, చింతపడుతూ ఉంటాం. ఈ పని ఎలా చేయాలి, ఆ పని ఎలా చేయాలి, రేపు టెస్ట్ ఉంది, టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి, లెసన్ ఏం వినలేదు, టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి, నేను ఆ జాబ్ ఎలా కొట్టాలి, ఆ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, నేను ఆ రిలేషన్షిప్ని ఎలా మళ్ళీ రీబౌండ్ చేసుకోవాలి, నా స్నేహితులతో నేను మళ్ళీ ఎలా కలిసి ఉండాలి, నా ఫ్యామిలీలో, నా కుటుంబంలో నేను ప్రశాంతత లేదే, ఎలా నా ప్రశాంతతను మళ్ళీ నేను తిరిగి తెచ్చుకోవాలి. ఆలోచన. మనిషి జీవితము ఫుల్ ఆఫ్ థాట్స్. ఈ థాట్స్ ఏమవుతాయి అంటే, ఒక్కొక్కసారి మన హ్యూమన్ బ్రెయిన్, మరి మీ అందరికీ అర్థమవుతుందని నేను చెప్తున్నాను, ఫైట్ ఆర్ ఫ్లైట్ అని ఎప్పుడు విన్నారా మీరు సైన్స్లో? ఫైట్ ఆర్ ఫ్లైట్ చెప్తాను, చెప్పు ఒకసారి. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఏంటో చెప్పు, పర్లేదు చెప్పు అక్షయ్, చెప్పు. నేను చెప్తాను మళ్ళీ, నేను మళ్ళీ నీట్గా చెప్తా ఒకసారి. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఏంటి? మనిషి, ప్రతి జీవికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ క్రియలు ఏంటి అంటే, ఒక ప్రమాదం నుండి అది ఐదర్ తను కాపాడుకోవాలి, లేదా ఆ పరిస్థితికి తను అడాప్ట్ అయిపోగలగాలి. అంతేనా? ఒక డేంజర్ వచ్చింది,
ఆర్ ఒక ఎక్స్టర్నల్, ఒక ఫారెన్ ఎలిమెంట్ వచ్చింది అని అంటే దానికి నన్ను నేను అడాప్ట్ చేసుకోగలగాలి, లేదా నేను దాంతో ఫైట్ చేయాలి. మీకు ఆక్టోపస్ తెలుసా? మీకు ఆక్టోపస్ ఏం చేస్తుంది? ఆక్టోపస్ని తినడానికి ఏమన్నా పెద్ద ఫిష్ ఏమన్నా వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అక్కడ నుంచి ఈ చిన్ని ఆక్టోపస్ ఆర్ ఈ చిన్ని ఇది అంత పెద్ద షార్క్ని, అంత పెద్ద ఫిష్ని వెళ్ళి ఎదిరించలేదు. కాబట్టి ఏం చేస్తుంది? ఇంక్ని రిలీజ్ చేస్తుంది. ఆ చుట్టూ ఉన్న వాటర్ అంతా డార్క్ డీప్ బ్లూ బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇది తప్పించుకొని వెళ్ళిపోతుంది. కొన్ని ఫిష్, పఫర్ ఫిష్ అంటారు, అదేం చేస్తుంది అంటే దాన్ని చంపడానికి ఏదన్నా దగ్గరకు వచ్చింది, దాన్ని తినేయడానికి ఏదన్నా దగ్గరకు వచ్చింది అని దాన్ని గమనించినప్పుడు ఒక్కసారికి ఇలా ఉబ్బిపోయి అలా ఒక జీవోత్సవంలాగా అలా పడిపోయి ఉంటుందంట. ఇంకో చేప వచ్చి ఇది ఆల్రెడీ చచ్చిపోయింది కదా, దీన్ని నేను తినను, ఆల్సో దానిపైన చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, వచ్చి తినదు. నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అనేది మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మనం కూడా ఇప్పుడు ఎవరన్నా సరే సడన్గా ఇట్లా చెయ్యి ఇట్లా అన్నారంటే మనం ఏం చేస్తాం? ఒకసారికి ఇట్లా ఉలుక్కుపడి చూసుకుంటాం. ఎందుకు? మన బాడీ న్యాచురల్గా ఎలా రియాక్ట్ అవుతుంది, దానికి కాపాడుకోవడానికి రియాక్ట్ అవుతుంది. అవునా? స్లోగా సమ్మర్ పోయి స్లోగా మంచు వస్తుంది, చలి వస్తుంది. అప్పుడు మనం దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటాం? మన బాడీలో టెంపరేచర్ రైజ్ అవుతుంది. అవునా? ఒక టీ షర్ట్ బదులు పైన ఇంకో జాకెట్ వేసుకుంటాం, లేదా స్వెటర్ వేసుకుంటాం. అవునా? స్లోగా అడాప్ట్ చేసుకుంటాం. వర్షం పడుతుంది, ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తాం? గొడుగు తీసుకుంటాం. సో ఐదర్ దాన్ని ఫైట్ చేస్తాము, లేదా దానిలో ఇమిడిపోతాం. అలా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనే రెండు అంశాలు కూడా మనుషుల్లో దేవుడు అనుమతించిన క్రియలవి. బట్ దాట్ డజంట్ మీన్ దేవుడు మనల్ని స్ట్రెస్ అవుట్ అవ్వమంటున్నాడు, దేవుడు మనల్ని యాంగ్జైటీకి గురవ్వమంటున్నాడు అని కాదు. సో ఇక్కడ వాక్యం ఏమి అసలు ఫస్ట్ లైన్లో నిర్ధారించేసింది ఏంటి అని అంటే చింతపడొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. అసలు స్ట్రెస్ యాంగ్జైటీ గురించి మనం చూసాం. వెరీ కామన్. అన్ని కైండ్స్ ఆఫ్ స్ట్రెస్, అన్ని కైండ్ ఆఫ్ యాంగ్జైటీస్ ఫ్యామిలీ నుంచి రావచ్చు, ఫ్రెండ్స్ నుంచి రావచ్చు, రిలేషన్షిప్స్ నుంచి రావచ్చు, వర్క్ నుంచి రావచ్చు, స్కూల్ నుంచి రావచ్చు, కాలేజ్ నుంచి రావచ్చు, మనకంటే పెద్ద సీనియర్స్ నుంచి, సుపీరియర్స్ నుంచి, ఆర్ ఒక్కొక్కసారి మనకంటే కింద ఉన్న వాళ్ళు వర్క్ చేయకపోయినప్పుడు మన సబార్డినేట్స్ నుంచి కూడా మనకి స్ట్రెస్ రావచ్చు. ఎలా అన్నా సరే మన మనుషులము ఈ రోజుల్లో ఎలా అయిపోయామంటే దేన్ని కూడా ప్రశాంతంగా మనం ఆలోచించట్లా. చాలా స్ట్రెస్ఫుల్గా ఎక్కువ ఆలోచించి ఓవర్ థింక్ చేస్తాం. అసలు వాక్యం ఏం చెప్తుంది స్ట్రెస్ గురించి? వాక్యం ఏం చెప్తుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 39 వచనాలు ఒకసారి చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాళ్ళు ఆయన గెత్సెమనే తోటలోకి తన్ని తాను సమర్పించుకోబోయే కొంత సమయం ముందు ఆయన తండ్రితో ప్రార్థన చేయడానికి గెత్సెమనే తోటలోకి వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఒకసారి చదవండి. శిష్యులతో కూడా వెళ్ళారు గెత్సెమనే అనే చోటకి. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అని శిష్యులతో చెప్పాడంట. దుఃఖపడుతున్నాడు, చింతాప్రాంతుడు అవుతున్నాడు. ఇంకా మరణమగునంతగా తన ప్రాణము బహు దుఃఖంలోకి వెళ్ళిపోతుందంట యేసుక్రీస్తు ప్రాణము. నాతో కూడా మెలకుగా ఉండడని శిష్యులతో చెప్పాడు. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు జీసస్ వాజ్ ఆల్సో స్ట్రెస్డ్ అవుట్ బికాజ్ హీ వాజ్ 100% మ్యాన్. యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు కూడా. కాబట్టి తనలోని మానవ లక్షణం స్ట్రెస్ అవుట్ అవుతున్నాడు, చింత పొందుతున్నాడు, ఆవేదనకు గురవుతున్నాడు, బాధతో భయంతో మరణం పొందేంతగా తను ఆవేదనకి
గురవుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు చేసిన పని ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. అక్కడ శిష్యులకి నేను వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి అయ్యా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు చదవండి ఒకసారి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినా నా ఇష్టం కాదయ్యా, నీ చిత్త ప్రకారమే జరిపించుమని ప్రార్థించాడంట. యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేశాడు? ఆయన చింత పొందుతున్నప్పుడు, ఆయన ఆవేదన చెందుతున్నప్పుడు, వెన్ హీ వాజ్ ఇన్ అ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్, వాట్ డిడ్ జీసస్ డూ? ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. ముందేం చేశాడు? ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి సాగిలపడి, సాష్టాంగపడి, మోకరించి సాష్టాంగపడి తండ్రిని వేడుకోవడం మొదలుపెట్టాడు. అయ్యా నీ చిత్తమైతే నా మీద నుండి నా యొద్ద నుండి గిన్నెని తొలగింపచేయి అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం యేసుక్రీస్తుని చూసి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, మనము స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు ఆలోచించడం కాదు, స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు ఒకరి మీద ఒక మాట అనడం కాదు, స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు మన పక్కనోళ్ళు కూడా ఇది ఒక ఫైర్ క్రాకర్స్ తెలుసుగా మీకు? ఫైర్ క్రాకర్స్ తెలుసుగా? ఒక క్రాకర్ ఇలా పేలుతుందంటే దాని చుట్టూ ఉన్న మంచి క్రాకర్స్ కూడా టప్పుడు పేలిపోతాయి. మనం స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు మనం ఒక ఫైర్ క్రాకర్ లాగా ఉంటాం, ఉస్సుమంటాం, ఆ తర్వాత పనికి రాకుండా పోతాం, అవునా? ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వారిని కూడా ఇబ్బంది పెడతాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వెన్ యూఆర్ స్ట్రెస్డ్ అవుట్, గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. వెన్ యూఆర్ స్ట్రెస్డ్ అవుట్, ఫాల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో మోకరించండి, ఆయన సన్నిధిలో సాష్టాంగపడండి. వెన్ యూఆర్ స్ట్రెస్డ్ అవుట్, ఆస్క్, లీన్ ఆన్ టు హిమ్, డిపెండ్ ఆన్ గాడ్. దేవునిపైన ఆధారపడటం మనము నేర్చుకోవాలి, దేవునిపైన ఆధారపడటం మనం నేర్చుకోవాలి. ఇంకొక చోట అదే మత్తయి సువార్తలో అసలు మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, అసలు చింత పొందుతున్నాం, అసలు చింత మనం అనుభవిస్తున్నాం, ఆ వేదన పొందుతున్నాం అనే దానికి ఒక మంచి వివరణ ఇస్తాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 33 వచనాలలో ఉంటుంది మొత్తం అంతా. ఒకసారి 25 నుండి 27 వచనాలు ఒకసారి చదవండి. జాగ్రత్తగా వినాలి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని దేని గురించైనను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవు కాదా? ఒకసారి ఆగండి. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏనా ఇవి? రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏనా? ఎలా ఉంటుందంటే, తినడానికి డబ్బులు లేనాడు నేను ఎలా తినాలి, ఏం తినాలి అని బాధపడుతూ ఉంటే, తినడానికి డబ్బులు ఉన్నాడు నేను ఏం కొనుక్కొని తినాలి, ఎక్కడ కొనుక్కొని తినాలి అని బాధపడతాడంట. ఇద్దరు స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. చాలామంది మనుషులు ఏమనుకుంటారంటే, చాలామంది మనుషులు మనం ఎలా ఆలోచిస్తామంటే, మన దగ్గర డబ్బులుంటే మన స్ట్రెస్ పోతుంది, మన దగ్గర డబ్బులుంటే మన యాంగ్జైటీ పోతుంది, మన దగ్గర డబ్బులుంటే నేను ఇది చేస్తాను అది చేస్తాను కాబట్టి స్ట్రెస్ పోద్ది అని అనుకుంటాం. నో 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 స్ట్రెస్ అనేది ఎవరికైనా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్, అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్ అది ఉంటూనే ఉంటుంది. స్ట్రెస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, నువ్వు ఏం వేసుకోవాలో, నువ్వు ఏం బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలో, ఎక్కడ కొన్న బట్టలు వేసుకోవాలని ఇంత ఆలోచిస్తున్నావే, ఆ బట్టల కంటే నీ శరీరం ఇంకా విలువైంది కదా. నువ్వు ఏం తినాలి, ఎక్కడ తినాలి, వీటి గురించి ఆలోచిస్తున్నావే, దానికంటే నువ్వు కాపాడుకోవాల్సిన ప్రాణం ఇంకా గొప్పది కదా అంటూ ఆయన, నువ్వు చిన్న విషయాలకు నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు, చిన్న విషయాలకు నువ్వు చింతను అనుభవించొద్దు అని చెప్పి భక్తుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత ఒకసారి 27th verse చూసారా? నేను చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర నేను విన్నాను ఇది. చాలామంది బైబిల్ స్కాలర్స్, చాలామంది వాళ్ళ లైఫ్స్లో ఎంతో సక్సెస్ సాధించిన వాళ్ళ దగ్గర నేను విన్నాను. ఏంటో తెలుసా? వాళ్ళు స్ట్రెస్ తీసుకోరంట. దే డోంట్ స్ట్రెస్ అవుట్ అ లాట్. వాళ్ళ సింపుల్ ఫార్ములా ఏంటి అని అంటే, నేను కూడా నమ్మే ఫార్ములా ఇదే. ఇప్పుడు నేను
ఎంత స్ట్రెస్ తీసుకుంటే, ఎంత దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే, ఎంత దాని గురించి నేను ఓవర్ నాయనో అని అనుకుంటే ఆ పని అవుతుంది. వర్షం పడుతుందండి, వర్షం పడుతుంది. బుద్ధున్నోడిని అయితే నేను బయటికి వెళ్ళాలి, నిజంగా పని చేసుకోవాలి అని అనుకుంటే గొడుగేసుకెళ్తా. లేదా వర్షం వస్తుందని నాకు తెలిస్తే వర్షానికంటే ముందు వెళ్తా. లేదు అంటే వర్షం అయిపోయిన తర్వాత వెళ్తా. అలా అని చెప్పి నేను అక్కడ మెట్ల దగ్గర కూర్చొని అమ్మో వర్షం పడుతుంది నేను ఇప్పుడు ఏం చేయాలి, వర్షం పడుతుంది ఇవన్నీ ఏం చేయాలి, ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం? మీకు ఇంకా చిన్న విషయం చెప్తాను. ఇంకా చిన్న విషయం, మీలో చాలామంది ఇళ్లలో బట్టలు ఆరేసి వస్తారు ఎక్కడికో బయటికి, అవునా? వర్షం పడుతుంది, వెంటనే అమ్మో బట్టలు ఆరేసాను, బట్టలు తడిసిపోతాయి. ఒకసారి ఆలోచించండి, పర్లా. 2 సార్లు ఓకే, పర్లా. కొద్దిమంది కోప్పడిపోతారు, కొద్దిమంది వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. అమ్మో బట్టలు ఆరేసాను, బయట వర్షం పడుతుంది. నువ్వేం చేయగలవు? మన జీవితంలో చిన్న విషయాలతో మనం స్ట్రెస్ అవుతాం, చిన్న విషయాలకు మనం యాంగ్జైటీ ఫీల్ అవుతాం. ఈ చిన్న విషయాలే ఓదానికోటి అలా పైలప్ అయిపోయి ఒక్కసారికి మనం ఎవరో ఇట్లా కదిపితే వాళ్ళ మీద అరుస్తాం. అంటే మీరు చూసారా, మనం చేసే కొన్ని తప్పులు వాటిని వెనక్కి కౌంట్ చేసుకుంటూ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా ఎందుకు ఆలోచించాను, ఇలా ఎందుకు చేశాను అని చూస్తే దానికి మూల కారణం మనం చింద పొందుతున్నాం, మనం స్ట్రెస్ తీసుకుంటున్నాం, మన యాంగ్జైటీకి గురవుతున్నాం. చిన్న విషయాలు క్లియర్గా చెప్పింది వాక్యం. నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవడం వల్ల, నువ్వు అంత చింత పొందడం వల్ల, నువ్వు అంత చింతించడం వల్ల ఒక్క మోరడు కూడా ప్రయోజనం ఉండదు. అక్కడ ఆ 25 మీరు ఖచ్చితంగా 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 33 వచనాలు మీరు మొత్తం చదవండి. అక్కడ ఒకసారి పక్షుల గురించి మాట్లాడతారు. ఒకసారి చదువుతారా? 26లో ఆకాశ పక్షుల్ని చూడండి. చూడండి ఒకసారి. మనం మన జీవితంలో పెద్ద విషయాలకి స్ట్రెస్ అవుతున్నాం కదా. నాకు ఆ ఎగ్జామ్ ఉంది, నాకు ఆ జాబ్ ఉంది, నాకు ఆ సబ్మిషన్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, అది లేదు, ఇది లేదని పెద్ద విషయాలు మన జీవితంలో కొండలు కట్టేసుకొని ఉంటేనే కదా పెద్ద విషయాలు, మన స్ట్రెస్ అవుట్ అవుతున్న విషయాలు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒక చిన్న పక్షిని చూసి నేర్చుకోమంటుంది. చూడండి ఏం నేర్చుకోమంటుందో. అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనువు, అయినా కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎంత మంచి మాట. వాక్యము నాకు భలే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, పెద్ద విషయాలకి చిన్న సొల్యూషన్స్ ఇస్తుందండి వాక్యం. పెద్ద విషయాలకి చిన్న సొల్యూషన్స్ ఇస్తుంది. చీమను చూసి బద్దకించకుండా ఉండి ఎలా ఉండాలో, ఎలా చురుగ్గా పనిచేయాలో చీమను చూసి నేర్చుకోమంటుంది. ఇలా కాలు ఇస్తే తొక్కితే ఇట్లా చచ్చిపోద్ది, చీమను చూసి నేర్చుకోమంటుంది. నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు, ఇంత జుట్టు ఊడిపోయేంత టెన్షన్ పడుతున్నావు, ఆరోగ్యం పాడైపోయేంత టెన్షన్ పడుతున్నావు. ఆగరా బాబు, నువ్వు ఒక్కసారి ఆ పక్షి చూడు, ఆ పక్షులు చూడు, ఆకాశంలో పక్షులు చూడు. చక్కగా పొద్దున్నే వెళ్తాయి, మళ్ళీ సాయంత్రం అయ్యాక వాటి గూటికి వస్తాయి. అవి మనకులాగా పంటలు పోయడం, మనకులాగా జాబ్స్ చేయడం, మనకులాగా స్కూల్కి వెళ్ళడం చేయవు కదా. మనకులాగా ఓ దగ్గర ఉద్యోగం చేయడాలు, మనకులాగా అమ్మో ఇప్పుడు ఆడికి 10,000 డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నేను వీళ్ళకి 20,000 ఇవ్వాలి, ఈ టెన్షన్లో ఉండవు కదా. ఇప్పుడు దేవుడు వాటినే సమృద్ధిగా పోషిస్తున్నప్పుడు కలుగునుగాక అని ఒక మాటతో కలిగిన ఇంత విశ్వాన్ని, ఇంత పెద్ద సృష్టిని దేవుడు అంత చక్కగా పోషిస్తున్నప్పుడు, మరి మనల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి తన స్వరూపంలో ఆయన చేసుకొని తన ఊపిరిని మన జీవితంలోకి, మన శరీరంలోకి దాన్ని నింపి, మనం జన్మించకముందే, మనం పుట్టకముందే మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు, మన అవసరం మనకి వస్తుందో రాదో మనకి తెలియకముందే మన అవసరానికి సొల్యూషన్ ఆయన దగ్గర ఉంచుకున్న దేవుడు
మనల్ని పోషించలేడా? మనల్ని పోషించలేడా? ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం? మీరు ఒకసారి నోట్ చేసుకోండి. నేను ఒక సాంగ్ చెప్తా. ఆ సాంగ్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వినాలి. ఒక ఇంగ్లీష్ సాంగ్, ఓకే? స్పారోస్ సాంగ్ పేరు స్పారోస్. సాంగ్ పేరు స్పారోస్ బై జేసన్ గ్రే, JASON GRAY, జేసన్ గ్రే. భలే ఉంటుంది ఈ పాట. దీంట్లో ఏంటో తెలుసా? ఏమని ఉంటుంది తెలుసా? నువ్వు వరీ అవడం ద్వారా, నువ్వు టెన్షన్ పడటం ద్వారా నీ జీవితంలో ఇంకొక డే నువ్వు యాడ్ చేసుకోలేవు. అవునా? నేను ఇప్పుడు ఎంత టెన్షన్ పడితే ఇంకొక డే యాడ్ అవుతుంది నా జీవితంలో? అవుతుందా? ఇంకొక గంట యాడ్ అవుతుందా? పోనీ ఇంకొక సెకండ్ యాడ్ అవుతుందా? సరే పోనీ యాడ్ అవ్వదు. ఇప్పుడు నేను ఎంత టెన్షన్ పడితే, ఎంత కంగారు పడితే, ఎంత ఆలోచిస్తే జరిగిపోయిన ఒక సెకండ్ మళ్ళీ నాకు వెనక్కి వస్తుందా? సో మనం చాలాసార్లు తప్పులు చేస్తాం, చాలాసార్లు పొరపాట్లు చేస్తాం. ఓకే, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి, దేవుడు క్షమిస్తాడు, ఇంకొక అవకాశం ఇస్తాడు. అంతే తప్ప అక్కడే కూర్చొని నేను తప్పు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అంటే ఇప్పుడు నువ్వు ఎంత ఆలోచించుకుంటే నువ్వు వెనక్కి వెళ్ళి దాన్ని మళ్ళీ రీకరెక్ట్ చేయగలవు? మన జీవితంలో కంట్రోల్ Z ఆప్షన్ ఉండదుగా. అవునా? దేన్ని మళ్ళీ మనం అండూ చేయలేంగా. సో నువ్వు వరీ అవడం ద్వారా నీ జీవితంలో ఒక్క డేని కూడా నువ్వు యాడ్ చేసుకోలేవు. నువ్వు ఫ్రీక్ అవుట్ అవటం ద్వారా, అంటే నువ్వు కోప్పట్టడం ద్వారా, నువ్వు టెన్షన్ పట్టడం ద్వారా, నువ్వు పాడైపోవటం కాకుండా నీ పక్కనోళ్ళని నువ్వు పాడు చేయడం ద్వారా నువ్వు ఒక్క సెకండ్ని కూడా నువ్వు నీ జీవితంలో పెంచుకోలేవు, నువ్వేం మార్చలేవు. ఆయన పక్షుల్ని చూడు, ఆయన చేసిన పక్షుల్ని చూడు, ఆయన చేసిన సృష్టిని చూడు, ఆయన చేసిన ఈ సమస్తమైన సృష్టిని చూడు. ఆయన కనుచూపులో, ఆయన దృష్టిలో ప్రతి అంశము, చిన్న అంశం కూడా ఉంటుంది. మరి ఇప్పుడు అంత చూస్తున్న దేవుడు, అంత పట్టించుకుంటున్న దేవుడు, అంత ఆయన చిత్తానుసారంగా జరిగిస్తున్న దేవుడు, మరి మన జీవితంలో మనకు కావాలనుకున్న సొల్యూషన్, మనం ఉన్న సమస్య నుండి, మనం పడుతున్న టెన్షన్ నుండి దేవుడు బయటికి తీసుకురాడా? ఖచ్చితంగా తీసుకొస్తాడు. మనం పక్షుల్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఈ పాటలో కూడా అదే ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి నువ్వు బాగా టెన్షన్ పడితే ఒకసారి ఆగి, ఒకసారి పైకి చూడు, బయటికి వెళ్ళి పైకి చూడు. పక్షులు కనబడతాయే నీకు. ఆ పక్షులు కనబడినప్పుడు నీకు ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము ఈ మాటలు గుర్తురావాలి. నీకు ఈ మాటలు గుర్తురావాలి. దేన్ని ఎక్కువగా ఎంచుతున్నాం మనం ఒక్కొక్కసారి దేవుని సన్నిధి కంటే అదర్ యావిగేషన్స్ ఎక్కువగా ఎంచుతున్నాం. దేవుని సన్నిధి కంటే, దేవుని సన్నిధికి రావడం కంటే, దేవుని సన్నిధిలో ఆయన సమయాన్ని గడపడం కంటే వేరే పనులకి ఇంకెక్కువ వాల్యూ ఇస్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో ఉండాల్సిన మనం అక్కడికి వెళ్ళి ఆ పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ పనులు అవ్వవు. మళ్ళీ దానికోసం మళ్ళీ టెన్షన్ పడతాం, మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటాం, మళ్ళీ యాంగ్జైటీకి గురవుతాం, మళ్ళీ చింతిస్తాం, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి దేవా మొరపెడతాం, దేవా అవ్వలేదయ్యా. చింత వచ్చినప్పుడు, యాంగ్జైటీ వచ్చినప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఇదిగో యేసయ్యని చూసి మనం నేర్చుకున్నాం. ఏం చేయాలి? 3 విషయాలు చెప్పా. ఏం చేయాలి? ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి, సాష్టాంగ పడాలి. 3వది ఆయనకి ప్రార్థించాలి. ఎలా? ఒక్కసారి ప్రావర్బ్స్, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదవండి. చెప్పేశాడు, ఫస్ట్ మాటలోనే చెప్పేశాడు, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. తర్వాత పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఇంకా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. 3 విషయాలు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, డు నాట్ లీన్ ఆన్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్, సబ్మిట్ ఎవ్రీథింగ్ టు గాడ్.
ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలని నేర్చుకున్నాం? మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో సాష్టాంగ పడాలి, సన్నిధిలో మోకరించాలి, ఆయనకి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? ముందు ఆయనలో మన సంపూర్ణమైన విశ్వాసాన్ని చూపించాలి. దేవా, నా జీవితం నేను దేనికి పనికిరాను, నేనేం చేయలేను, నా ఆలోచన కరెక్ట్ కాదు, నేనేమన్నా చేయడానికి ప్రయత్నించినా అది మళ్ళీ ఫెయిలే అవుతుంది. సో ఐఎమ్ ట్రస్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ లార్డ్. నువ్వు నా జీవితంలో మంచి చేస్తావు. నేను పుట్టినప్పుడు నేను అడిగితే నన్ను పుట్టించలా, అవునా? నేను అడిగితే నన్ను పుట్టించలా. నాకేదన్నా అడిగితే నువ్వు నాకు ఇవ్వలా. నేను అడగకముందే నాకేం చేయాలో, ఏం చేయకూడదో, ఏది చేస్తే నేను మేలు పొందుతానో నాకంటే బాగా నీకే తెలుసు. సో నా సంపూర్ణమైన విశ్వాసాన్ని నేను నీలో పెడుతున్నా. ఐఎమ్ కీపింగ్ ఆల్ మై ట్రస్ట్ ఇన్ యూ. మొదటిది. రెండోది ఏంటి? డు నాట్ లీన్ ఆన్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మన స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. ఈ రోజున చాలామంది మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే, సరే దేవుణ్ణి ఎరగని వారి గురించి అంటే వారికి తెలియదు కాబట్టి మనం అనుకోవచ్చు. కానీ చాలాసార్లు బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారిని మనం ఒక్కొక్కసారి కాదు, చాలాసార్లు మన ఓన్ అండర్స్టాండింగ్, మన ఓన్ పర్సెప్షన్, మన ఓన్ నాలెడ్జ్ మీద మనం ఆధారపడుతున్నాం. మన ఓన్ నాలెడ్జ్ మీద మనం ఆధారపడుతున్నాం. మనల్ని చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, మన అవసరము అసలు అది మనకు వస్తుంది రాదు అనే దానికంటే ముందే మన అవసరం ఆయన ఎరుగున్నాడు. ఇప్పుడు అలాంటప్పుడు నాకు నిజంగానే అవసరం వచ్చింది, ఇప్పుడు ఆ అవసరం నాకు వచ్చింది, ఆ సమస్యలో నేను ఎరుక్కున్నాను. ఇప్పుడు నా బ్రెయిన్తో, నా మైండ్తో, నా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో నేను దాని గురించి ఆలోచిస్తే నాకు సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందా? లేదా నన్ను చేసిన నా సృష్టికర్తకి నేను ఆ పని వదిలేస్తే ఆయన అండర్స్టాండింగ్తో, ఆయన మైండ్తో ఆయన కలుగ చేసుకుంటే ఆ సమస్య తీరుతుందా? దేవుడు కలుగ చేసుకోవాలి కదా. అక్కడ మాట స్టార్టింగ్లో మీ స్వబుద్ధి మీద మీరు ఆధారపడటం మానేసేయండి. చాలాసార్లు చాలామంది దే టేక్ అన్నెసెసరీ క్రెడిట్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుడు మన జీవితంలో చేసిన పనుల కోసం, దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలు వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. నేను కష్టపడ్డా, నేను చదివా, నేను సాధించా, నేను పనిచేసా, నేను ఆలోచించా. ఒక్కసారి ఆ సిట్యుయేషన్లో దేవుడు మనతో లేకపోతే తెలుస్తుంది మనకి నిజమైన బాధ ఏంటో. ఒకసారి ఆ దేవుడు మన సిట్యుయేషన్లో లేకపోతే అసలైన సమస్య ఏంటో మనకి తెలుస్తుంది. అప్పుడు ఆ తర్వాత సబ్మిట్ ఎవ్రీథింగ్ టు గాడ్. ముందు నేను ఆయన్ని నమ్మాను, ఆ తర్వాత నా ఆలోచన పనికిరాదని నేను వదిలేశాను. నా ఆలోచనతో ఆలోచించడం, నా స్వబుద్ధితో ఆలోచించడాన్ని నేను వదిలేశాను. కాబట్టి నేను ఏం చేస్తున్నాను? నా సమస్తమైన మార్గములన్నీ దేవునికి సమర్పిస్తున్నాను. ఐఎమ్ సబ్మిటింగ్ ఆల్ మై వేస్ టు గాడ్. నేను ఇలా చేయాలి, అలా ప్లాన్ చేసుకోవాలి, నేను ఇది చేయాలి, అది ప్లాన్ చేయాలి, ఇవన్నీ నా తలంపులు, నా ఆలోచనలు. ఇలా కాదు, గో టు గాడ్. దేవుణ్ణి అడుగు, దేవా నువ్వు నన్ను ఏం చేయమంటావు, ఎటు వెళ్ళమంటావు, ఎటు మాట్లాడమంటావు, ఏం మాట్లాడమంటావు, ఎలా ఆలోచించమంటావు. ఆస్కింగ్ గాడ్, సబ్మిటింగ్ యువర్ వేస్. దేవా ఇదిగో నా ఆలోచన ఇది, నేను ఇలా అనుకుంటున్నా, బట్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ I shouldn't be depending on my own understanding. So I am submitting everything to you, Lord. Because I am trusting you. నీలో సంపూర్ణమైన విశ్వాసాన్ని నేను కనపరుస్తున్నాను కనుక నా సంపూర్ణమైన నా ప్రతి మార్గమును నేను నీకు సమర్పిస్తున్నాను. అప్పుడు దేవుడు మన జీవితంలో మన పరిస్థితుల్లో కలుగు చేసుకున్న తర్వాత ఇలా ఉన్న మన జీవితం, మన త్రోవ ఆయన సరళము చేస్తాడు. హీ మేక్స్ స్ట్రైట్ ఆర్ వేస్. మన మార్గంలో అయినా స్ట్రైట్ చేస్తాడు, సరళపరుస్తాడు. సో ఇన్ టైమ్ ఆఫ్ డిస్ట్రెస్, సమస్యలో ఉన్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, ఎస్పెషలీ ఇగో ఈ స్ట్రెస్ఫుల్ సిట్యుయేషన్లో ఉన్నప్పుడు, నెక్స్ట్ టైం మీరు స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు, నెక్స్ట్ టైం మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నప్పుడు, నెక్స్ట్ టైం మీరు భయపడుతున్నప్పుడు, నెక్స్ట్ టైం మీరు చింతిస్తున్నప్పుడు, యెషయా గ్రంథం 41వ అధ్యాయం
10వ వచనం. ఒక్కసారి ఈ మాట మీరు గుర్తు పెట్టేసుకొని మీకు మీరు చెప్పుకోవాలి ఈ మాట. యెషయా 41:10. Fear not, God is with us. Be not dismayed. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. 41:10. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నా. ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? నెక్స్ట్ టైం వెన్ యు ఆర్ స్ట్రెస్డ్ అవుట్, నెక్స్ట్ టైం వెన్ యు ఆర్ చింతలో ఉన్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, ఏం చేయాలో ఎలా చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ, బీ నాట్ డిస్మేడ్. అదే ఒకసారి 23వ కీర్తన 4వ వచనం కూడా మనందరికీ తెలిసిందే. దో ఐ వాక్ ఇన్ ద షాడో, ఏ అపాయమునకు నేను భయపడను. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? నేను ఎటువంటి పరిస్థితులు వెళ్ళినా దేవా నేను భయపడను. నెక్స్ట్ టైం మీరు గుర్తుపెట్టుకోండి నా మాట. నెక్స్ట్ టైం మీరు స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు, నెక్స్ట్ టైం మీరు ఆలోచిస్తున్నప్పుడు, నెక్స్ట్ టైం మీరు భయపడుతున్నప్పుడు, నెక్స్ట్ టైం మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, నా దగ్గర లేదే అని ఆలోచిస్తున్నప్పుడు, స్ట్రెస్డ్ ఫీల్ అవుతున్నప్పుడు ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాదు, దేర్ ఆర్ అదర్ ప్రాక్టికల్ స్టఫ్ ఆల్సో దట్ యూ కెన్ డూ. వాక్యం నుంచి చూసాం స్ట్రెస్డ్గా ఉంటే ఏం చేయాలో అని, బట్ దేర్ ఆర్ అదర్ ప్రాక్టికల్ స్టఫ్ దట్ యూ కెన్ డూ. మీరు ఏం చేయాలనుకున్నా ప్లాన్ చేసుకొని చేయండి. ఒక క్యాలెండర్ పెట్టుకోండి, ఒక టు డూ లిస్ట్ రాసుకోండి. ఓకే, నేను ఈ రోజున ఈ పనులు చేయాలి, నేను ఈ నెక్స్ట్ 2 అవర్స్లో ఈ పనులు చేయాలి. చదువుకోవడానికి కూర్చున్నాను, ఓకే ఇప్పుడు ఇది చదవాలి, నెక్స్ట్ ఇది చదవాలి, కొంతసేపు బ్రేక్ తీసుకోవాలి, ఆ తర్వాత ఇది చదవాలి. ఇగో నాకు ఈ 5-6 అవర్స్ ఉంది, ఇగో నేను ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. రాసుకోండి, ఫోన్లో రాసుకోండి, బుక్లో రాసుకోండి, ఎక్కడో చోట రాసుకోండి. టు డూ లిస్ట్ రాసుకోండి, ప్లాన్ చేసుకోండి. మీ పనులు ముందే ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేయకపోతే ఏమవుతుందంటే అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి, టెన్షన్ గురవుతారు. అన్నీ ఒకేసారి వచ్చి పడితే సమస్య గురవుతారు. మళ్ళీ చింతిస్తారు, అమ్మ ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి అని. సో ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత డు నాట్ రష్. ఏది కూడా కంగారుగా చేయొద్దు, కంగారుగా చేయొద్దు. సైన్స్ ఏం చెప్తుందంటే, ఫిజిక్స్ ఏం చెప్తుంది అంటే, ఏదైనా పని ఒక పర్టిక్యులర్ టైంలో జరగాలి అని ఉంటే మీరు ఎంత కంగారు పడినా అది ఆ టైంలోనే జరుగుతుందంట. కానీ దానికంటే ముందే బైబిల్ ఏం చెప్పింది, నువ్వు టెన్షన్ పట్టడం ద్వారా ఒక మూరోడు కూడా ప్రయోజనం లేదని చెప్పేసింది. సో కంగారు పడొద్దు, ఏ విషయం గురించి కూడా కంగారు పడొద్దు. ఏమన్నా చేయాలా ఆలోచించండి, ఏమన్నా చెప్పాలా ఆలోచించండి, ఏమన్నా తెచ్చివ్వాలా ఆలోచించండి, ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలా ఆలోచించండి. కంగారు పడే తీసుకునే ప్రతి డెసిషన్ ఫెయిల్ అవుతుంది, కంగారు పడి తీసుకునే ప్రతి ఆలోచన తప్పు అవుతుంది. కంగారు పడొద్దు, ప్లాన్ చేసుకోండి, కంగారు పడొద్దు. తర్వాత బ్రీత్ అండ్ స్టే కామ్. యాక్చువల్లీ అందరూ మనం చెప్పేదే, బాగా స్ట్రెస్డ్గా ఉంటే ఒక నిమిషం ఉండు, కూర్చో, కొంచెం ఊపిరి పీల్చుకో అంటాం. నిజమే, కరెక్టే. ఎందుకంటే మనం స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు ఫుల్గా పరిగెత్తి అప్పుడే ఆగినోడికి, ఆరాంసే నడుస్తున్నోడికి ఏంటి తేడా? ఒకడేమో ఆయాస పడతా ఉంటాడు, మాట్లాడలేడు, వాటర్ కూడా తాగలేడు. కానీ ప్రశాంతంగా ఆరాంసే నడుచుకుంటూ వెళ్ళేవాడికి ఎలా ఉంటుంది? ఒక అడుగు స్లోగానే వెళ్తాడు, బట్ ప్రశాంతంగా వెళ్ళగలడు. నడిచేవాడు, పరిగెత్తేవాడైనా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తాగిపోతాడు. కానీ స్లోగా నడిచేవాడు, స్లోగా ఆలోచించేవాడు, అనేకమైన చాలా మనకు సమయం ఉంటే నేను చాలా మంచి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని మాట్లాడేవాడిని. చాలామంది దగ్గర మనం నేర్చుకుంటాం, పెద్ద వాళ్ళ దగ్గర. ప్రశాంతంగా ఆలోచించాలి, కంగారు పడొద్దు. ఆ తర్వాత
రాసుకోండి, మీ థాట్స్ రాసుకోండి, జర్నల్. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, నేను మీకు చెప్పే ఒక మంచి ఐడియా, మంచి సజెషన్, రోజు అట్లీస్ట్ రోజు కుదరకపోతే 2 రోజులకు ఒకసారి బుక్ తీసుకోండి, ఒక బుక్ తీసుకోండి, ఒక బుక్ పెన్ పెట్టుకోండి. అది మీరు పక్కన వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. జర్నల్ చేయండి. ఆ రోజు మీరు ఏం చేశారు, మీరేం ఫీల్ అయ్యారు, మీరేమన్నా, మీకు సొంత ఆలోచన ఏమైనా వచ్చిందా, మీకు ఏమన్నా ఆశ్చర్యం పడిందా, మీరు ఏమన్నా భయపడ్డారా, ఆర్ మీకు ఏదన్నా కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చిందా? రైట్ దెమ్ డౌన్. ఏదన్నా ఆలోచిస్తున్నారా? రైట్ దెమ్ డౌన్. మీరు రాస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ ఆలోచించే ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. ఎందుకంటే మనం ఆలోచన చాలా ఫాస్ట్గా ఆలోచిస్తాం, చాలా ఫాస్ట్గా. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను అనుకుంటే అమెరికాలో ఉన్నా, ఇప్పుడు మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయా, ఇప్పుడు నేను ఒక F1 కార్ మీద ఉన్నా. నేను ఎక్కడికన్నా ఆలోచనలు వెళ్ళిపోవచ్చు. బట్ ఇదే నేను రాస్తున్నాను అనుకో, నేను ఇప్పుడు అమెరికా న్యూయార్క్ ఉన్నా, అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి దుబాయ్కి వచ్చా, దుబాయ్లో నేను F1 కార్. రాసేటప్పుడు ఎంత స్లో అయిపోయింది నా థాట్, అవునా? సో రాయడం అలవాటు చేసుకోండి. జర్నలింగ్ అంటారు దీన్ని. చాలా రకాల జర్నల్స్ ఉంటాయి, మీరు దాని గురించి చాలా నేర్చుకోవచ్చు. జర్నల్ చేయండి. ఆ తర్వాత మీ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయండి. అంటే ఏది స్ట్రెస్ చేస్తుంది మిమ్మల్ని, ఎవరు స్ట్రెస్ చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితులలో ఇదివరకు మీరు స్ట్రెస్కి గురయ్యారు, ఇలాంటివన్నీ ఒకసారి గమనించుకొని నెక్స్ట్ టైం అలాంటి పరిస్థితులే మళ్ళీ చుట్టుకుంటున్నాయి, అలాంటి పరిస్థితుల్లోకే, అలాంటి మనుషుల మధ్యకే, అలాంటి ఆలోచనలోకే మీరు వెళ్తున్నారు అని అనుకున్నప్పుడు గుర్తెచ్చుకోండి, ఓకే నేను లాస్ట్ టైం ఇలా ఆలోచించి నేను సమస్యకు గురయ్యా, లాస్ట్ టైం ఇలా ఆలోచించి నేను స్ట్రెస్కి గురయ్యా. సో నేను వాక్యంలో నేర్చుకున్నాను, స్ట్రెస్ పట్టడం వల్ల నేనేం సాధించలేను, నేను ఇక్కడ ఆగాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, సాష్టాంగ పడాలి, నేను ఆయన్ని మొరపెట్టాలి. ఏమని మొరపెట్టాలి? దేవా, నా ఆలోచన కాదు, నీ ఆలోచన మాత్రమే. నా స్వబుద్ధి మీద నేను ఆధారపడకుండా నీ మీద నేను ఆధారపడడానికి నాకు సహాయం చేయి. నేను నమ్ముతున్నాను, నా సమస్తమైన మార్గములు నేను నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో నా మార్గం వంకర టింకరగా ఉంది, దీన్ని సరళం చేయి అని మనము ఇదివరకు మనం ఎప్పుడైతే స్ట్రెస్డ్గా ఫీల్ అయ్యామో అలాంటి సిచ్యుయేషన్సే, అలాంటి పరిస్థితులే, అలాంటి మనుషులే మన చుట్టూ మళ్ళీ వస్తున్నాయని అనుకున్నప్పుడు ఆగండి, ప్రార్థన చేయండి. చివరిగా ప్రే అండ్ మెడిటేట్. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు వాక్యం చదువుకోండి, ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ఒక్కసారి 55వ కీర్తన 22వ వచనాన్ని ఒకసారి చూడండి. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారాన్ని యెహోవా మీద మోపే. ఇదిగో ఇప్పటిదాకా నువ్వు తీసుకుంటున్నావే ఆ వెయిట్, క్యాస్ట్ ఇట్ ఆన్ గాడ్. ఇప్పటిదాకా అనుభవిస్తున్నావే ఆ అవమానం, ఆ బాధ, దేవుని మీద వేసేయి. ఇప్పటిదాకా అనుభవిస్తున్నావే ఆ టెన్షన్, దేవుని మీద వేసేయి. ఇప్పటిదాకా ఫేస్ చేస్తున్నావే ఆ బర్డెన్, ఆ స్ట్రెస్, ఆ యాంగ్జైటీ, దేవుని మీద వేసేయి. ఈ రోజున చాలామంది బయట ప్రపంచంలో యాంగ్జైటీ అటాక్స్కి, స్ట్రెస్కి చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు, పెద్ద ఎక్కువ మెడిసిన్స్ వాడుతున్నారు, కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. బైబిల్ ఈస్ గివింగ్ అస్ సింపుల్ సొల్యూషన్. బైబిల్ ఈస్ గివింగ్ అస్ వెరీ సింపుల్ సొల్యూషన్. ఆగు, ప్రశాంతంగా ఉండు, రష్ అవ్వద్దు, కంగారు పడొద్దు, దేవుని సన్నిధిలోకి వెళ్ళు, మోకరించు, ప్రార్థన చేయి, ఆయన మొరపెట్టు, స్వబుద్ధి మీద ఆధారపడొద్దు, నీ సమస్తమైన మార్గములు ఆయనకి సమర్పణ చేయి, ఆయన మీద డిపెండ్ అవ్వు. నీ సమస్త భారము యెహోవా మీద మోపేసేయి. చింతపడకండి, టెన్షన్ తీసుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. ఈజీ గోయింగ్. రేపొద్దున మీరు ఇలానే ఇదే ఆలోచనతో మీరు పెద్దయి, మీరు చాలా విషయాలు సాధించిన తర్వాత నన్ను నమ్మండి, అనేక మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ట్రస్ట్ మీ, అనేక మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్లో, అరే స్ట్రెస్గా ఉన్నప్పుడు అసలు ఇట్లాంటి సిచ్యుయేషన్లో కూడా కామ్గా ఉంటాడురా అని అంటారు. కానీ ఆ కామ్నెస్, ఆ క్వైట్, ఆ మెలో డౌన్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? ఆయన ప్రసాదించాడు. దేవుడు ఆయన ప్రశాంతతను మనకి ఇస్తున్నాడు. హీస్ కాల్డ్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానానికి అధిపతి అని వాక్యం చెప్తుంది. ఆయన సమాధానాన్ని మన జీవితంలో ఆయన ఇస్తాడు. ఒకసారి మరలా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడండి త్వరగా.
దేనిని గూర్చియు చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. స్ట్రెస్ తీసుకోవద్దు, చింతించొద్దు. ఆయన ప్రశాంతతను, ఆయన శాంతిని, ఆయన మనశ్శాంతిని మనం కోరుకుందాం. దేవుడు అట్టి భాగ్యాన్ని మనందరికీ ఇచ్చునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, తండ్రి దేవా, నాయన ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి యేసయ్యా, నాయన మీరు మాతో మాట్లాడారు అయ్యా. నాయన దీని గురించి నాయన మేమందరము ప్రతి దినము ప్రభువా, ప్రతి సమయంలో నాయన మేము ఫేస్ చేసే ఇష్యూనే కానీ అయ్యా నాయన మేము జనరల్గా బయట మాట్లాడుకోము ప్రభువా. కానీ నాయన నీ వాక్యంలో చూస్తే అయ్యా నాయన సులభమైన పరిష్కారాన్ని నాయన మీరు మాకు ఇచ్చారు యేసయ్యా. అయ్యా నాయన మా జీవితంలో కొండల్లాగా మేము చూస్తున్నాం ఈ స్ట్రెస్ని, యాంగ్జైటీని, చింతని. కానీ నాయన నీ వాక్యం చెప్తుంది పక్షులను చూడమంటుంది అయ్యా. అయ్యా నాయన అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో కూర్చుకోను, కానీ నువ్వు వాటిని పోషిస్తున్నావు అంటే అయ్యా నాయన మమ్మల్ని మీ స్వరూపంలో మీరు చేసుకున్నారు. మమ్మల్ని ఇంక ఎంత బాగా చూసుకుంటారు ప్రభువా. అయ్యా నాయన విశ్వాసంతో మేము ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా ప్రభువా. నాయన మేము మరలా చింతిస్తున్నప్పుడు అయ్యా నాయన ఆవేదన చెందుతున్నప్పుడు ప్రభువా నాయన, మేము నాయన టెన్షన్కి గురవుతున్నప్పుడు ప్రభువా నాయన, అయ్యా మీరు నాయన మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా నాయన. మేము మా ఆలోచనలను రష్ చేసుకోకుండా, మా ఆలోచనలను నాయన మేము త్వరపెట్టుకోకుండా తండ్రి దేవా యేసయ్య నాయన వాటిని ప్రశాంతంగా నాయన డీల్ చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా నాయన. మేము మా స్వబుద్ధి మీద ఆధారపడితే నాయన మాకు పనులు జరగవు ప్రభువా. మేము మా స్వబుద్ధి మీద ఆధారపడితే ప్రభువా నాయన అవి మళ్ళీ మాకే నాయన తిరిగి నాయన వస్తాయి, తిరిగి కొడతాయి తండ్రి దేవా నాయన. అనేక సార్లు ప్రభువా మీరు మా జీవితంలో కలుగజేసుకున్న విషయాలకు, మీరు మా జీవితంలో కలుగజేసుకొని తీర్చిదిద్దిన అంశాలకు ప్రభువా అయ్యా నాయన అనేక సార్లు మాకు క్రెడిట్ మేము వేసుకుంటున్నాము. నేను చేశాను, నా వల్ల వచ్చింది, నా ఆలోచన, నేను చదివానని అనుకుంటున్నాం. కానీ ప్రభువా నాయన నీ ఇంటర్వెన్షన్ లేకపోతే అయ్యా నాయన, నీ ఆలోచన లేకపోతే నాయన అయ్యా మేము ఎప్పుడో నశించిపోయే వాళ్ళము. ఎప్పుడో ప్రభువా నాయన మేము నశించిపోయే వాళ్ళం కదా తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇంకా ప్రభువా నాయన అనేక మందికి నాయన స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్లో నాయన మేము ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ప్రభువా మీరు మాకు నేర్పించండి అయ్యా. మీరు మాకు నేర్పించండి లార్డ్. యూ బీ అవర్ గైడ్ లార్డ్. యూ గైడ్ us ఫాదర్. మమ్మల్ని నడిపించండి, తోడుండండి, దీవించండి అయ్యా నాయన. ఈ యూత్ సర్వీస్ని ఆది నుండి అంతం వరకు నాయన మీ కృపను బట్టి నాయన మాకు దీవెనకరంగా, మీకు జయకరంగా, ఆశీర్వాదకరంగా నాయన మాకు ఆశీర్వాదకరంగా మీరు జరిపించుకున్నందుకు వందనాలు అయ్యా తండ్రి. నాయన ఎంతమంది అయితే రాలేకపోయారో వారిని క్షమించండి, మరి ఒక తరుణాన్ని నాయన వారికి దయచేయండి యేసయ్య. అయ్యా ఎంతమంది నాయన ఆన్లైన్లో చూస్తున్నారు నాయన, వాక్యం ద్వారా వారు బలపరచబడటానికి సహాయం చేయండి అయ్యా నాయన. ఇక్కడ చేరిన మా అందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృపను అనుగ్రహించండి, మీరు తోడుండి దీవించి ఆస్వాదించి నడిపించండి తండ్రి. మరలా నాయన వచ్చే వారం మేము ఇక్కడికి చేరి మిమ్మల్ని స్తుతించేంత వరకు అయ్యా తండ్రి నాయన మీ సహాయాన్ని, తోడ్పాటును మాకు దయచేయమని, మీ కాపుదలను, భద్రతను మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాద క్రియలకు అనంత నాశనం ప్రభు యేసు క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సో అర్థమైంది కదా, స్ట్రెస్ తీసుకోవద్దు, ఈజీ గోయింగ్గా, కామ్గా మీ పని మీరు చేసేసుకోండి, దేవుని పైన భారం వేయండి, మీకు కావాల్సిన రిజల్ట్ ఆయన ఇస్తాడు. ఓకేనా?